రాజకీయాల్ని కాచి వడబోసిన అనుభవం ఆయన సొంతం. అలాంటి పెద్ద ఆయన మాటల వెనుక ఆంతర్యమేంటి? ప్రత్యేకంగా మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకునేదాకా వచ్చారంటే అందులో దాగున్న అసలు లోగుట్టేంటి? ఆ సీనియర్ లీడర్ నిజంగానే పార్టీ మారినట్లా, లేక పాత పార్టీతో అనుబంధం అలాగే కొనసాగుతున్నట్లా? ఇంతకీ ఎవరా బడా నేత? ఆయన మాటల వెనుక దాగున్న అసలు రహస్యమేంటి? బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిచయం అక్కర్లేని నాయకుడు. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి పదవులు చేపట్టారు, స్పీకర్గా అసెంబ్లీని నడిపించారు. టీడీపీలో రాజకీయంగా ఎదిగిన పోచారం తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్లో చేరారు. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. వ్యవసాయ మంత్రిగా, స్పీకర్గా పదవులు అనుభవించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనూహ్యంగా పార్టీ మారారు. దీంతో పోచారంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీలో పోచారానికి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిచ్చారు. అయినా పార్టీ మారటంతో పాత మిత్రుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు పెద్దాయన. పార్టీ ఫిరాయింపుల పంచాయతీ స్పీకర్ కోర్టులో ఉంది. ఈ సమయంలో పోచారం ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాననే ఇన్స్టెంట్ డైలాగ్ చెప్పలేదు పోచారం. తాను చేసింది తప్పైతే చెప్పుతో కొట్టండి అంటూ సెంటిమెంటల్ టచ్అప్ ఇచ్చారు. పోచారం ఇలా కామెంట్ చేయడానికి కారణమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ ఫిరాయింపు ఇష్యూ స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో పోచారం టెక్నికల్గా మాట్లాడారని అంటున్నారు విశ్లేషకులు. నాడు కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించారు, నేడు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు. 100 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అభివృద్ధి పనులకు నిధులు కావాలి, కాంట్రాక్టర్లు ఇబ్బంది పడతారు, అభివృద్ధి నిలిచిపోతుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సహకారం కోరానని చెప్పుకొచ్చారాయన. ఇందులో తన వ్యక్తిగత స్వార్థమేమీ లేదని, తాను ఏ ప్రయోజనం ఆశించలేదంటున్నారు. కేవలం బాన్సువాడ అభివృద్ధి కోసమే సీఎంతో ఉన్నానంటున్నారు పోచారం. తన రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు. అవును, పార్టీ మారారని చెప్పడం లేదు. పోచారం లాంటి సీనియర్ కూడా సాంకేతికంగా తాను బీఆర్ఎస్తోనే ఉన్నానంటున్నారు. స్పీకర్కి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచానని చెప్పానన్నారు. దీంతో పోచారం ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నట్టా లేక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. వేటు పడకుండా చూసుకునేందుకు ఆయన ఇలా టెక్నికల్ అంశాలు మాట్లాడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తన సొంత డబ్బుతో కట్టించిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పోచారం పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తానింకా బీఆర్ఎస్తో ఉన్నానని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారని కొందరంటుంటే, స్నేహపూర్వకంగా వచ్చారని మరికొందరు అంటున్నారు. అసలు పెద్ద ఆయన మాటల వెనుక మర్మమేంటన్న దానిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలెవరూ పోచారం టెక్నికల్ కామెంట్స్ పై స్పందించలేదు. మరి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందో, ఆ నిర్ణయం తర్వాత పోచారం పొలిటికల్ స్టెప్ ఎలా ఉంటుందో అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.